నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో చాలా అంశాల గురించి మాట్లాడారు. అయితే తమిళనాడు ఎన్నికలకి సంబంధించి మళ్ళీ స్పెసిఫైడ్ గా మాట్లాడడం వల్ల కాస్త జలస్ ఏమన్నా ఫీల్ అవుతున్నారా? అప్పటి రాజకీయాలు అంటే అక్కడి రాజకీయాలు వేరు, ఇక్కడి రాజకీయాలు వేరు. ఒక సినిమా నటుడిగా వచ్చి పోస్టర్లు వేసినంత మాత్రాన 108 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అఫ్కోర్స్ కలిసిన తర్వాత నేను కాకుండా చెప్పేది. బట్ ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు అంటూ విడిపోతారు. అంటే విజయ్ లాగా తనను ఏపీ ప్రజలు ఆదరించలేకపోయారు అనే ఒక బాధ ఆయన మాటల్లో కళ్ళల్లో కనిపించిందా? విజయ్ ఆయన్ని వెంటాడుతున్నాడు. విజయం ఆయన్ని వెంటాడుతోంది. చాలా స్పష్టంగా ఆయన పెయిన్ ఫీల్ అవుతున్నాడు. కానీ నాకు అలాంటి అభిప్రాయాలు ఏమీ లేవు అని చెప్తున్నాడు. కానీ అంటే నేను సీఎం అవడం కోసం రాజకీయాల్లోకి రాలేదని కూడా ఒక భారీ ప్రకటన చేస్తున్నాడు ఆయన. కానీ ఆయన మనసులో అధికారం మీద కోరిక ఉంది అనేది గత 2 సమావేశాలు, అది జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశం కావచ్చు, రాజమండ్రిలో ఆయన మాట్లాడిన సమావేశంలో కావచ్చు, అది కూడా కార్యకర్తల సమావేశం. దాంట్లో ఆయన మాట్లాడుతుండగా అండర్ కరెంట్గా ఆయన లోపల ఉన్నటువంటి భావం ఏమిటంటే, నేను అధికారంలోకి రాలేకపోయాను అనేటువంటి ఒక బాధ ఉంది ఆయనలో. నేను ముఖ్యమంత్రిని కాలేకపోయాను అనే ఆవేదన చాలా ఖచ్చితంగా ఉంది. ఆ ఉండటం వలనే ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. నేను వీళ్ళందరికంటే ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చాను అన్నాడు. ఆ పాత విషయాలన్నీ ఇప్పుడు ఎవరూ అడగలేదు ఆయన్ని. ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే పేరుతో ఒక హడావిడి చేశాడు ఒకరోజు. అంటే ఆయన క్రానికల్ ఆఫీస్ మీద దండయాత్రకు వెళ్ళారు ఒకరోజు. ఆ వెళ్ళిన సందర్భంగా తన రివాల్వర్ని సరెండర్ చేశారు. ఆ రివాల్వర్ ప్రజల కోసం సరెండర్ చేయలే, ఆయన చిన్న ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఆ రోజు జరిగిందేమిటి, వారి అన్నగారు కుమార్తె గారు ఎవరినో వివాహం చేసుకుని ఆ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకు మా తండ్రి గారి కంటే కూడా మా బాబాయ్ అంటే భయము అని. అయ్యో ఇలా మాట్లాడుతుందా నా కూతురు అన్నట్లుగా ఈయన నా దగ్గర రివాల్వర్ ఉంది, లైసెన్స్డ్ రివాల్వర్, దీన్ని సరెండర్ చేస్తున్నాను అని వెళ్ళి సరెండర్ చేశారు. ఆ సందర్భంగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది పెడుతున్నాను అని దాంతో సంబంధం లేనటువంటి ఒక ప్రకటన చేశారు. దాని మీద కార్యాచరణ ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. అది అక్కడ వరకే పరిమితం. ఆ తర్వాత ఆయన అన్నగారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయ ప్రవేశం అది అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆయన నిన్న అది కాదు, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టిన క్షణం నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను సూపర్ సీనియర్ని మీ అందరికంటే, నాకంటే సూపర్ సీనియర్ కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పాడు నిన్న ధృవీకరించి. ఈ పాత చరిత్ర చెప్పుకొని గందరగోళం అంతా ఎందుకు చేయాలి ఆయన అంటే, ఆయనలో ఎక్కడో ఒక ఇబ్బంది ఉంది. జలస్ అనుకోవచ్చా దాన్ని? అది జలసే. అంటే ఆయనలో పెయిన్ ఉంది, నేను ఎక్కడ దెబ్బతిన్నాను అని. ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన ఏ రోజున ఒక కాంక్రీట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం కనబడదు, నా శత్రువు వీరు అని. విజయ్ చాలా స్పష్టంగా వెరీ ఫస్ట్ డే నా పొలిటికల్ ఎనిమీ డిఎంకే, నా థియరిటికల్ ఎనిమీ బీజేపీ అని చెప్పాడు. అలాంటి ప్రకటన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన క్షణము, విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన క్షణము రెండింటినీ కంపేర్ చేసుకుంటే విజయ్ కంటే బెటర్ టైంలో వచ్చాడు ఆయన పవన్ కళ్యాణ్. రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భం అది. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కొత్త రాష్ట్రానికి ఏం కావాలి అనేది ఒక ఎజెండా తయారు చేసుకుందాం, ఈ ఎజెండా మాకు ఇవ్వండి, రాష్ట్రాన్ని విడగొట్టడం కాదు, మాకు ఇన్ని కావాలి అని చెప్పి జనంలోకి వెళ్ళి ఒక కూర్చోబెట్టి వాళ్ళ కోరికలన్నింటినీ తీసుకొని మీరు ఒక అజెండా తయారు చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళి మిమ్మల్ని మీరు నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకుని జనంలోకి వెళ్ళడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది అప్పుడు హిస్టారికల్గా. దాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకున్నారు మీరు? ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే మీరు ముఖ్యమంత్రి అయి ఉండేవారేమో. ఆ పని ఎందుకు చేయలేదు? మీరు వెళ్ళిపోయి ఈ కొత్త రాష్ట్రం, ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపగలిగినటువంటి నిర్మాణ దక్షత ఉన్నటువంటి నాయకుడిగా మీకు చంద్రబాబు ఎందుకు కనిపించాడు?
మిమ్మల్ని మీరు కదా ప్రొజెక్ట్ చేసుకోవాల్సింది. కొత్త రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించగలిగిన పరిపాలనా దురంధరుడు, అనుభవజ్ఞుడిగా మీకు చంద్రబాబు నాయుడు ఎందుకు కనిపించాడు అనే ప్రశ్నకు ముందు మీరు సమాధానం చెప్పాలి కదా కేడర్కి. అది చెప్పకుండా మీలో ఎక్కడో ఉన్నటువంటి పెయిన్ని వాళ్ళ మీద వేసి మాట్లాడితే ఎలాగ? మీరు పార్టీ నిర్మాణం మీద మీరు ఏ రోజైనా శ్రద్ధ పెట్టారా? అనార్గనైజ్డ్గా ఉంది పార్టీ అని ఆవేదన వ్యక్తం చేశాడు నన్ను. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మీరందరూ అనార్గనైజ్డ్గా ఉన్నారు, ఎవరికి వారే ఒక పార్టీలా వ్యవహరిస్తున్నారు, ప్రకాశం జిల్లాలో 20 మంది ఉంటే 20 మంది 20 రకాల అభిప్రాయాలు మాట్లాడుతున్నారు, ఇది ఎలా కుదురుతుంది అన్నాడు. మీరు ఏ రోజైనా నిర్మాణం మీద శ్రద్ధ పెట్టారా? పార్టీ విస్తరణ మీద శ్రద్ధ పెట్టారా? మీరు ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుని 2 ఏళ్ళు గడిచింది. ఈ 2 ఏళ్లలో కొత్త ప్రాంతాలకు మీ పార్టీ విస్తరించలేదు. రాయలసీమకి మొన్న ఏదో తూతూ మంత్రంగా నాగబాబు గారితో అక్కడ ఏదో సభ నిర్వహింపజేశారు. మీ సీరియస్ ఏరియాలో మీరు చేసినటువంటి ప్రయత్నం ఏమిటి? రాయలసీమలో ఉన్న మీ అభిమానుల్ని పార్టీ నిర్మాణంలోకి ఎందుకు ఇమిడ్చుకొని వాళ్ళని నాయకులుగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు? మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది వాళ్ళు కాదుగా, మీరు కదా చెప్పాల్సింది. మీరు వాళ్ళని ప్రశ్నిస్తే ఎలాగా? అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయ తీరు ఏదైతే ఉందో ఎవరికి ఇప్పటికీ ఆయన ఏ స్టాండ్ తీసుకుంటున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఆయన నిజంగానే సనాతన ధర్మంలో ఉన్నారా, చెగువీరాలో ఉన్నారా, లేదు అనంటే ఇంకొక స్టాండ్ ఏమన్నా ఆయన చాలా స్పష్టంగా చెగువేరా నుంచి చేతబడిలోకి వచ్చేసాడు. ఆయన చేతబడి రాజకీయాల్లో ఉన్నాడు ప్రస్తుతం. ఇప్పుడు అలాంటప్పుడు వ్యూహం నాది, ఆచరణ మీది అని అంటే వినేలాగా జన సైనికులు కనిపిస్తున్నారా? అంటే వాళ్ళకి ఆయన చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు జనాల్ని. మొన్న ఏమన్నాడు, అక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో మన పార్టీని ఒక కులానికి కట్టేసి మాట్లాడుతున్నారు, మనం కులానికి కట్టుబడి లేము, మనం రెల్లి కులం కోసం పనిచేస్తాము, మాదిక్ కులం కోసం పనిచేస్తాము, కమ్మ కులం కోసం పనిచేస్తాము, బ్రాహ్మణ కులం గురించి పనిచేస్తాము అని చెప్పాడు. చెప్పి అసలు కులమే నిజమైతే నన్ను గాజువాకలోను భీమవరంలోనూ ఎందుకు ఓడిస్తారండి అన్నాడు. ఓకే, మిమ్మల్ని అక్కడ కాపులు ఓడించారు అనే బాధ మీకు ఉండొచ్చు, కానీ అక్కడ కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందని కదా మీరు అక్కడ నామినేషన్లు వేసింది. దాని గురించి ఎందుకు మాట్లాడరు? మీరు చేస్తేనేమో శృంగారమా, వాళ్ళు చేస్తే ఇంకోట. ఎలా మాట్లాడతాడు ఆయన? జనం మీద నెప్పమేసి మీరు వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపి ఆల్టర్నేటివ్గా కనిపించలేకపోయారు. అది మీ పొలిటికల్ లోపం. దాని గురించి మీరు ఆవేదన పడండి, లోపలికి వెళ్ళి ఆత్మవిమర్శ చేసుకోండి, బయటకు వచ్చి మాట్లాడండి. అంతే తప్ప ఎవరి మీదో నెపమేసేది మొత్తం ఆయన మొన్నటి ప్రసంగము నిన్నటి ప్రసంగము నేను చాలా గొప్పవాడిని. అంటే జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు ప్రశ్నించే పార్టీ, ఇది మేము ప్రశ్నిస్తామా అన్నారు. ఇప్పుడు అసలు మీరు ప్రశ్నించడానికి వీల్లేదు, నేను ఏది చెప్తే అది మీరు బ్లైండ్ గా ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. అంటే ఆయన ప్రశ్నిస్తాడు, ఆయనకు అవసరమైనప్పుడు ఆయనకు ఎవరి నుంచి అయితే ఇబ్బంది ఉందో వాళ్ళని ప్రశ్నిస్తాడు. వాళ్ళని మాత్రమే వీళ్ళు కూడా ప్రశ్నించాలి. ఈయన్ని ప్రశ్నించకూడదు వీళ్ళు. అంటే ఈయన్ని ప్రశ్నించడానికి వాళ్ళ దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏదో పోన్లే అని మౌనంగా కూర్చున్నారు అక్కడికి. ఆ రోజున నిజానికి ఎవరైనా ఒక కార్యకర్త లేచి, అయ్యా మన పార్టీకి కులం లేదు, నిజమే మీరు చెప్పింది, అక్కడ కాపులు మీకు సహకరించలేదు, కానీ మీరు నామినేషన్ వేసింది కాపు ఓటు బ్యాంక్ ఉందని లెక్కేసుకునే కదా అని ఒక ప్రశ్న అడిగితే ఏం చెప్పగలిగి ఉండేవాడు? అలాగే నిన్న రాజమండ్రి సమావేశంలో, అయ్యా మీరు చంద్రబాబు అరెస్టు నుంచి ఏదో గెయిన్ అయి ఉండేవాడిని అన్నారు, ఏం గెయిన్ అయి ఉండేవారో ఒకసారి వివరించగలరా అని ఎవరూ అడగలేదు. అడిగుంటే ఏం సమాధానం చెప్పగలిగేవాడు ఆయన? కాబట్టి ప్రశ్న అడగటం ఇవన్నీ ఏదో ఊరికేనే మాట్లాడటం కోసం 100 మాట్లాడతాడు, కానీ ఆయనలో చాలా స్పష్టంగా అధికార దాహం కలదు. అధికారం మనకు అందట్లేదు అనేటువంటి ఆవేదన ఉంది. ఈ ఆవేదన టైంలో విజయ్ అనే ఒక వ్యక్తి పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి ఈయన్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆ డిస్టర్బెన్స్ అనేది ఎక్స్టర్నల్గాను వస్తుంది, ఇంటర్నల్గా ఉంది ఆల్రెడీ. ఇది ఒక గోల. ఈ గోల ఉన్న టైంలో ఢిల్లీ దేవుడికి ఈయనకి జరిగిన విషయాన్ని గురించి ఒక ప్రొఫెసర్ మాట్లాడటం అనేది మరింత డిస్టర్బ్ చేసింది ఆయన. పైగా దీని మీద బీజేపీ ఎందుకు మాట్లాడలేదని వాళ్ళ మీద కోప్పడ్డాడు. కాసేపు కోప్పడి ఎవరో 2 మాట్లాడారు, ఆ 2కి నా అభినందనలు అన్నాడు. మళ్ళీ ఇలా
టోటల్ ఆయన ప్రసంగం అంతా కూడా ఏమాత్రము ఇంటిగ్రిటీతో అయితే నడవలేదు. గందరగోళం తప్ప ఇంకేమీ లేదు దానిలో. చాలా స్పష్టంగా ఆయనలో అధికార దాహం ఉంది, అది తీరలేదు అనేటువంటి కోరిక ఉంది, కనిపిస్తోంది అంటున్నారు. చాలా స్పష్టంగా. ఆయన నేను సీఎం అవడం కోసం రాజకీయాల్లోకి రాలేదనే మాట పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం అని తెలుసుకోవటానికి ఈ 2 ఉపన్యాసాలు వింటే చాలా, అంతకు మించి అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్.